నేను అప్పుడప్పుడు తెలుసుకుంటా ఉన్నా బచ్చన్నపేట చెరువు సంగతి ఏమైంది అని. సార్ ఆనాడు ఎండిపోయింది కానీ 365 రోజులు నిండే ఉంటుంది, ఇప్పుడు అది ఎండిపోయే ప్రశ్నే లేదని చెప్పి నాకు అధికారులు చెప్పినారు. ఇక్కడ ముత్తిరెడ్డి గారు చెప్పినారు, మా మిత్రుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు వారు కూడా చెప్తా ఉన్నారు. వారి అదే మండలం కాబట్టి చాలా సంతోషం. జనగామలో ఏదైతే జరగాలనుకున్నామో, ఏ కరువు ప్రాంతం ఉండేనో, ఏ మంచినీళ్ళు అమ్ముకునేటువంటి దుకాణాలు చాలా ఉండేనో అవన్నీ మాయమైపోయి చాలా చక్కగా మంచి పద్ధతిలో జనగామ అభివృద్ధి చెందుతూ ఉంది. 100% అభివృద్ధి చెంది తీరుతుంది. హైదరాబాద్కు సమీప ప్రాంతం కాబట్టి సిటీ దాటితే 50-60 కిలోమీటర్లే ఉంటుంది జనగామ. సిటీ పొలిమేర దాటిన తర్వాత, ఉప్పల్ దాటి గట్కేశ్వర్ దాటిన తర్వాత చాలా దగ్గర ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీలతోని ఐటీ కారిడార్స్తోని చాలా అద్భుతంగా మీరు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, దయచేసి మీ అందరిని నేను ప్రార్థించేది ఒకటే, ఎలక్షన్లు చాలా సందర్భాలలో వస్తాయి. ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు, పరేషాన్ కావద్దు. ఎవడో చెప్పిండని ఓటేయద్దు. మా బావమరిది చెప్పిండు, మా మేనమామ చెప్పిండు, మా అన్నగాడు చెప్పిండని ఓటేయద్దు. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది, మన తాలూకా రాతను మారుస్తుంది, మన రాష్ట్ర దశను మారుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఉండే బలమైన ఆయుధమే ఓటు. దాన్ని ఎటు వినియోగిస్తామో మన కర్మ అటు వెళ్ళిపోతుంది. ఎవడో వచ్చి ఏదో చెప్పి నమ్మితే చాలా ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కొందరు ఆపద మొక్కులు మొక్కే వాళ్ళు ఉంటారు. 5 ఏళ్ళ దాకా ఆడ కనపడరు, ఎలక్షన్ మోపంగానే వస్తారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అట్లా కాకుండా మంచి ఏందో చెడ్డ ఏందో గుర్తించి మంచి వైపు మనం నడిచినట్టయితే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. నేను ఒక సంతోషమైన వార్త మీకు చెప్పేది ఏంటంటే, ముత్తిరెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పిన, నేను మీకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి. దేవాదులనే కాకుండా కాళేశ్వరానికి లింక్ అయినటువంటి మల్లన్న సాగర్ మీ నెత్తి మీద కుండలాగానే ఉంటుంది, 50 టీఎంసీల ప్రాజెక్టు. దాని నుంచి కూడా తపాస్పల్లి రిజర్వాయర్కు నెత్తి మీద కుండలాగా ఉండేటువంటి, అన్నిటికంటే హైట్లో ఉండేటువంటి తపాస్పల్లి రిజర్వాయర్కు దాన్ని లింక్ చేస్తూ ఉన్నాం. కాబట్టి జనగామకు ఏ పరిస్థితులలో కూడా ఎక్కడ కరువు వచ్చినా సరే జనగామల మాత్రం కరువు అనేది రాదు. అది మీరు మర్చిపోని నిశ్చింతగా ఉండమని నేను మనవి చేస్తూ ఉన్నా.